తిను బంగారం తిను. అది నా బంగారం కొండ. నువ్వు తిను. అది నా వజ్రాల మూట. ఏడవద్దని చెప్పానా? ఇదిగో నువ్వు తిన్నానా? తిను. ఇదిగో మీ అసలు మమ్మీ ఫోటో చూపించక ముందు నేనేం చెప్పాను? ఏడవద్దు అన్నానా? మరి ఎందుకు ఏడుస్తున్నారు? మా ఒరిజినల్ మమ్మీ చాలా బాగుంది కదా. పెద్దమ్మా, ఇప్పుడు వీళ్ళ మమ్మీ అసలు ఉందా, చచ్చిపోయిందా? తెలీదీశ్వర్. అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు. అంటే అవన్నీ మీకెందుకులే కానీ ముందు భోంచేయండి. ఇదిగో మీరందరూ ఇలా ఏడుస్తూ ఉంటే నేను ఏడుస్తాను చూడండి. మీ చిన్న మమ్మీ ఏడవదమ్మా, ఏడిపిస్తుంది. కాదు నానమ్మ, ఇప్పుడే ఏడ్చింది. అవునా నమ్మగారండి? రాజీ రుక్మిణి ఏడుస్తుంటే నేను కూడా ఏడుస్తానని ఏడ్చింది. సరే గాని మీరేంటమ్మా ఇక్కడ భోంచేస్తున్నారు? మీకోసం మేమంతా వెయిట్ చేస్తున్నాం కదా. రండి భోంచేద్దాం. సారీ నాన్నమ్మ, మేము అలా ఫేస్ చూడం. మా అసలు మమ్మీ ఏదో చేసి పంపించింది. అవును పాపం, చనిపోయిందో బతుకుందో తెలియదంట. చచ్చా, అవే మాటలమ్మా. మీ అమ్మ నిక్షేపంలా ఇక్కడే ఉందమ్మా. మీకోసం ఎందుకు ఏడుస్తోందమ్మా? నాన్నమ్మ గారండి, మీరు కూడా అబద్ధాలు చెప్తున్నారేంటండి? లేదు నాన్న, ఆ అమ్మే ఈ అమ్మ. మొహం కాలిపోతే కొత్త మొహం ఎలా వస్తుంది నానమ్మా? దాన్నే కాస్మెటిక్ సర్జరీ అంటారమ్మా. అది వేరేశ్వర్. అది ఎలాగంటే ఇప్పుడు పోలికలంటే. రేఖ, ఆపుతావా? చేసింది చాలు. నాన్నమ్మ, చిన్న మమ్మీ చాలా మంచిది, తిట్టకండి నాన్నమ్మ. మీరు తినండి బంగారాలు, తినండి. మీకు ఐస్ క్రీమ్ తినిపిస్తానే. తినరా, నువ్వు తిను. తిను నాన్నా, తిను. రేఖానా మజానా? ఊరుకో అక్క, ప్లీజ్ అక్క. ఏమండి, ఎలాగోలా రాజేశ్వరి అత్తయ్యని రేఖని ఏదైనా ఊరు పంపించేస్తే బానే ఉంటుంది కానీ వాళ్ళతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్తారు. అదే బాగోదు. మీరు స్ట్రైట్ గా ఏది మాట్లాడరా? అక్షర ఆగు, ఏమైంది ఇప్పుడు? లేదండి, నాకు చచ్చిపోవాలనుంది. నా కన్న బిడ్డలే నన్ను అమ్మవు కావు అంటే నేను తట్టుకోలేకపోతున్నానండి.
నిన్నే కాదుగా నన్ను అంటున్నారుగా. నేను నీలా చచ్చిపోవాలనుకుంటున్నానా చెప్పు? తల్లి మనసు బావగారు. హలో, కాస్త తగ్గండి. ఇక్కడ తల్లి తండ్రి కాదు, ఇద్దరికి పిల్లలే. ఇద్దరికి బాధ ఒకటే. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. ఇప్పుడు వదిన బాధపడి ప్రయోజనం ఏమీ లేదు. రేపు ఏదో ఒకటి చేసి పిల్లలు నీకే అప్పగిస్తాను, సరేనా? రండి బంగారాలు, మెల్లగా మెల్లగా రండి రండి రండి. అమ్మ రాజీ, అన్నం తిందుగనరా. ఏంటి రుకు, ఏడ్చావా? ఎందుకు ఏడ్చావమ్మా? రెండు అందరూ బజ్జుందా బోల్డ్ కదా చెప్తాను. బంగారు కొండ. ఏమొద్దు. మేము చిన్న మమ్మీ దగ్గరే నిద్రపోతాం. చిన్న మమ్మీ బోళ్ళు జోకులు కథలు చెప్పుద్ది. అవును, చిన్న మమ్మీ బెస్ట్, నువ్వు వరస్ట్. సరే బంగారాలు. ఏంటా మాటలు? చెంప పగలు కొడతాను. అన్నయ్య, ఏంటి మా అసలు మమ్మీని నువ్వేం చేసావు చెప్పు. ఇలాగే కొట్టి పంపించావా? నా బంగారమే, నా బంగారమే. బాధపడకు రుక్మిణి, దేవుడు అన్ని చోట్ల ఉండడానికి కుదరదని అమ్మని సృష్టించాడంట. మా అమ్మ అదే చిన్న మమ్మీ ఉంది కదా, పదండి వెళ్దాం. వెళ్దామనన్నా? నా బంగారమే. అందరికి గుడ్ నైట్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. పదండి. రే ఈశ్వర్, ఇలా రారా. మార్నింగ్ వస్తానమ్మా. గుడ్ నైట్. నా బంగారమే, నా వజ్రాల కొండే. పద పద, పదండి పదండి, అందరూ పదండి. పదండి నాన్న, పదండి పదండి, పద పద, పదండి పదండి. మేము చిన్న మమ్మీ దగ్గరే నిద్రపోతాం. చిన్న మమ్మీ బెస్ట్, నువ్వు వరస్ట్. ఊరుకోమ్మా, ఊరుకో. ఏదో పసిపిల్లలు అలా అన్నారని నీ పిల్లలు నీకు కాకుండా పోతారా చెప్పు? అది నాకు కాకుండా చెయ్యాలని కంకణం కట్టుకుందత్తయ్య. ఇప్పుడు ఆ పసి మనసుల్లో ఎంతటి విషయాన్ని చిమ్మిందో చూశారు కదా. నేనే పాపం చేశానత్తయ్య. పిల్లలు లేనంత వరకు నన్ను సాధించింది, పుట్టాక వాళ్ళని సాధిస్తుంది. ఇక నేను బతకలేనత్తయ్య, బతకలేను. అవేం మాటలమ్మా, ఊరుకో. ఆ పిల్లలకి జరిగింది అర్థమయ్యేలా చెప్తే వాళ్లే నిజం తెలుసుకుంటారు. నెమ్మదిగా జరిగింది చెప్దాం. లేదత్తయ్య, వాళ్ళు వినే స్థాయిలో లేరు. మనం చెప్పినా, ఒకవేళ వాళ్ళు నమ్మినా
అది మళ్ళీ వాళ్ళని మాయ చేసి మార్చేస్తుంది అత్తయ్య. ఏమీ కాదక్షర, నువ్వేమీ ఆలోచించకుండా ధైర్యంగా ఉండు. వాటంతట అవే సర్దుకుంటాయి. నాకు ధైర్యం చెప్తున్నారు కానీ నిజంగా వాళ్ళు నన్ను అమ్మా అని ఆప్యాయతగా పిలుస్తారన్న నమ్మకం మీకుందా అత్తయ్య? మొన్నటిదాకా పిలవలేదు కదమ్మా. ఈ విషయం మీకు తెలీదా అత్తయ్య? ఈ విషయం తెలియకపోవచ్చు. రేఖ వాళ్ళ డాడీకి ఇంకో భార్య అన్న విషయం తెలిసినా ఏ రోజైనా నిన్ను అడిగారా? ఇప్పుడు అంతే. పిల్లలు నీళ్ల లాంటి వాళ్ళమ్మా. ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారంలో మారతారు. ఇప్పుడు నీకు వ్యతిరేకంగా రేఖ చెప్పింది, దానికి మనం నిజం చెప్దాం. వాళ్లే నిదానంగా అర్థం చేసుకుంటారు. మీరు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి అత్తయ్య. నా భయం ఏమీ లేదు. ఆ రేఖకి రాజేశ్వర్ అత్తయ్య కూడా వంత పాడింది అనుకోండి, ఇక పిల్లలు నా దగ్గరికి రావటం అసాధ్యం అత్తయ్య. అదే నిజమేనమ్మా. నేను వెళ్ళి మాట్లాడతాను. నువ్వేం దిగులు పడకు. అక్షర, ఏంటమ్మా ఇంత ఉదయాన్నే? ఏం లేదత్తయ్య. రాత్రంతా ఇక్కడే ఉన్నావా? నీకేమైనా పిచ్చా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని? పై రూమ్లోనే కదా ఉన్నారు. ఏంటత్తయ్య? మీ అక్క రాత్రంతా నిద్రపోకుండా ఇక్కడే కూర్చుందమ్మా. అన్నయ్య ఎక్కడొద్దునా? తెలీదు శ్రీరామ్, రూమ్లో నిద్రపోతున్నాడు అనుకుంటా. అదేంటి, నువ్వు రాత్రంతా మేల్కొనుంటే అన్నయ్య నిద్రపోవడం ఏంటి? అనయ్య, అనయ్య! అక్షర, ఇంకో 10-15 నిమిషాల్లో పిల్లలు కిందికి వస్తారు. అప్పుడు వాళ్ళకి ఎలాగో నచ్చజెప్పి నీ దగ్గరే ఉండేలా చేస్తాం. రాజేశ్వరి, నేను నీకో మాట చెప్పనా? నీ కోడలు ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి మీ నాన్నగారిని పట్టించుకోదే. ఒకసారి ఆలోచించు. అవును పెద్దమ్మా. లేదులేరా, దానికి ఆ కోతి మొగ్గు గురించి తెలిసి రావాలి. అందుకే వచ్చుతున్నాను. ఆ మూకతో ఉంటేనే నాన్నగారి విలువ తెలుస్తుంది. పెద్దమ్మ గారండి, ఒకసారి రుక్మిణిని పిలువరా? రాత్రి లెక్కడిగింది. నాకు నిద్ర వచ్చి ఉదయాన్నే చెప్తానన్నాను. అదేంటన్నా, రుక్మిణి నా దగ్గర ఎక్కడుంటుంది? మీ రూమ్లోనే కదా అందరూ నిద్రపోయారు. అయ్యయ్యో, లేదు పెద్దమ్మ గారండి. నేను ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేచినప్పుడు లేదు పెద్దమ్మ గారండి. రాము, ఎందుకు రా వాళ్ళని అడుగుతావు? వాళ్ళేదో నా మీద విజయం సాధించినట్టు ఫీల్ అవుతున్నారు, లోపలే దాచేసి. ఏయ్ నోర్మి, పిల్లల్ని మేం దాచడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మరి మీరు దాయకుండా నేను దాచానా? వీడు చెప్తున్నాడు కదా ఎర్లీ మార్నింగే లేరు అని. రేఖ, జోకులకి ఇది టైం కాదు. ఎక్కడ వాళ్ళు? వేషాలు వేస్తే ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను నిద్ర లేచే టైంకి వాళ్ళు లేరు. నేనేదో మీ దగ్గర ఉన్నారేమో అనుకుని వచ్చాను. చూడమ్మా రేఖ, అసలే అక్షర కుంగిపోయింది.
ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేసి ఆ పిల్లని ఇంకా కుంగిపోయేటట్టు చెయ్యి. ఆపండి. ఏ ఒకసారి చెప్తే అర్థం కదా? వీడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏ రేఖ, మా నాన్న మీద ప్రమాణం చేయడం ఏంటే? మీ నాన్నగారే కాదు, అవసరమైతే మీ తాతయ్య గారి మీద కూడా ప్రమాణం చేసి చెప్తాను. నాకు ఎలాంటి సంబంధం లేదు. అవును నానమ్మ గారండి, నేను లేచేసరికి అమ్మ నిద్రపోతూ ఉంది. అమ్మ రుక్మిణి, 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 రాజేశ్వరి, రాజేశ్వరి, ఈశ్వర్. కనిపించారా నాన్న? లేదమ్మా. అయ్యో, నేనేం పాపం చేశాను? నాకెందుకు ఈ శిక్ష? పిల్లల్ని కన్న దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. రేఖ, చూసావా నువ్వు చేసిన తప్పుకి వీళ్ళెంత శిక్ష అనుభవిస్తున్నారో? నేనేం చేశానండి? ఆ ఫోటోలు చూపించి పసివాళ్ళ మనసులు విరిచేసింది నువ్వు కాదు. అసలమ్మ తను కాదు, అసలమ్మ వేరే ఉంది అని వాళ్ళ మనసుల్లో చిచ్చు పెట్టింది నువ్వు కాదు. మళ్ళీ మళ్ళీ ఏం చేశానని అడుగుతున్నావా? ఊరుకో జగదీశ్వరి. ఏంటక్క ఊరుకునేది? ఇదింత చేశాక దీన్ని చంకనెత్తుకు రావడం నీ వల్ల అవుతుందేమో కానీ నా వల్ల కాదు. అమ్మా, మేము అలా బయటకెళ్ళి ఎత్తుకుతామమ్మా. అక్షర, ఊరుకో అక్షర. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. అవును పెద్దమ్మ గారండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. నాన్న, రాత్రి నీతో ఏదైనా చెప్పారా? నాతో ఏం చెప్పలేదు పెద్దమ్మ గారండి. నాకెందుకో త్వరగా నిద్ర పట్టేసింది. అనయ్య, పద వెళ్దాం. అమ్మ అక్షర, అమ్మా జగదీశ్వరి, నేను కూడా అలా వెళ్ళి పిల్లల గురించి అడుగుతాను. అలాగే బావగారు. వీళ్ళు వేళ్ళంత లేరు. ఏం బుద్ధులో ఏంటో. రాజేశ్వరి, చంపేస్తాను ఇంకో మాట మాట్లాడావంటే. అమ్మా అక్షర, ఏడోకమ్మా, పిల్లలు వచ్చేస్తారులేమ్మా. పద కూర్చుందు గాని.